ఈ మారుతి సుజుకి ఎస్-క్రాస్ డీజిల్ కార్ శ్రీనివాస్ అన్నది. అన్న చాలా లాంగ్ నుంచి అంటే అన్న విజయవాడలో అండ్ తిరుపతిలో ఉంటుంటారనమాట. అన్న అక్కడి నుంచి మా రెడ్డి గ్యారేజ్‌కైతే వచ్చారు ఫర్ టైమింగ్ కిట్ రీప్లేస్‌మెంట్, జనరల్ సర్వీస్, మాన్యువల్ కార్బన్ క్లీనింగ్, దాంతో పాటు చిన్న చిన్న సస్పెన్షన్ యాక్సెసరీస్ కూడా మారుస్తున్నామనమాట. అండ్ అన్నకి 1997 నుంచి 2000 వరకు గరాజ్ ఉండే హైదరాబాద్‌లో మంచిగా సక్సెస్‌ఫుల్‌గా రన్ అయితుండే. అప్పట్లోనే ఒక 16 మెంబర్స్ స్టాఫ్‌తో నడుపుతుండే. కానీ కొంచెం బడ్జెట్ ఇష్యూస్, కస్టమర్స్ డబ్బులు ఇయ్యకపోవడం, ఇలాంటి ఇష్యూస్, వర్కర్స్ ఇబ్బంది పెట్టడం, ఇవన్నిటి వల్ల అప్పట్లోనే ఆయన గ్యారేజ్ తీసేసుకొని తర్వాత ఇంకో బిజినెస్‌లోకి వచ్చేసారనమాట. ఆ తర్వాత నా వీడియోస్ అన్నీ చూసి నాకు కొంచెం ఇంప్రెస్ అయ్యి మా రెడ్డి గ్యారేజ్‌కైతే వచ్చారు. అండ్ ఈ బండికైతే మేము అన్నీ రీప్లేస్ చేస్తున్నాము. టైమింగ్ కిట్‌లో ఖచ్చితంగా టైమింగ్ కిట్ మొత్తం అసెంబ్లీ మొత్తం రీప్లేస్ చేస్తాము. తర్వాత బెల్ట్స్, టెన్షనర్స్ అన్నీ రీప్లేస్ చేస్తాము. వాటర్ పంప్, థర్మోస్టాట్ వాల్వ్ అండ్ ఈవెన్ ఆయిల్ పంప్ కూడా రీప్లేస్ చేస్తాం. ఎందుకంటే ఆయిల్ పంప్ ఎందుకు రీప్లేస్ చేస్తున్నాము అంటే, చాలా వరకు నేను కార్లలో చూసాననమాట. ఆయిల్ పంప్ ఫెయిల్ అయిపోయి ఇంజిన్ సీజ్ అయ్యే ఛాన్సెస్. సో అందుకనే 1,00,000 కిలోమీటర్స్‌కి మనం చేసుకునే మేజర్ సర్వీస్‌లో ఈ ఆయిల్ పంప్ అనేది ఖచ్చితంగా మార్చుకోవాలి. మారుతి కార్లకి నేను చెప్పిన ఈ చేస్తున్న సర్వీస్ చాలా మంచి సర్వీస్ అనమాట. 1,00,000 కిలోమీటర్స్‌కి ఒకసారి చేసుకోవాలి. ఈవెన్ రాకరామ్స్, బుల్లెట్స్ కూడా రీప్లేస్ చేస్తున్నాం. అవన్నీ కూడా నీట్‌గా ఇంజిన్ ఆయిల్‌లో డ్రైన్ చేసి ఫిట్టింగ్ చేస్తున్నాం అనమాట. సో మీరు కూడా మారుతి సుజుకి డీజిల్ కార్స్ ఉంటే ఖచ్చితంగా ఇలా మెయింటైన్ చేసుకోండి. అండ్ మారుతి కార్ల గురించి చెప్పాల్సొస్తే సేఫ్టీలో జీరో అయినా కూడా మెయింటెనెన్స్ విషయంలో బడ్జెట్‌లో వచ్చేస్తాయన్నమాట. అన్ని స్పేర్స్ కూడా చాలా ఈజీగా మెయింటైన్ చేయొచ్చు. కొంచెం ఏంటంటే మినిమమ్ స్పీడ్ 80-100లో వెళ్తూ ఉంటే యాక్సిడెంట్స్ అయినా కూడా కంట్రోల్ మన చేతిలో ఉంటదనమాట. మనం ఆ మారుతి కార్లలో 120, 140, 150 పోవాలా అనుకుంటే అది కుదరదు. అండ్ ఈ కార్‌కి కూడా అన్ని మారుతి జెన్యూన్ స్పేర్సే రీప్లేస్ చేస్తున్నాము. వాటి కాస్ట్‌లన్నీ కూడా క్లియర్‌గా నేను మెన్షన్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే నెక్స్ట్ ఎవరైనా టైమింగ్ కిట్ రీప్లేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఈ కాస్ట్‌లు ఇవన్నీ కూడా నీట్‌గా యూజ్ అవుతాయి. అండ్ ఇది ఫుల్ వీడియో కదా! అండ్ చాలా వరకు ఫుల్ వీడియోస్ చేద్దాం అనుకుంటాను గానీ, కొంచెం టైమ్ లాగ్ ఇలా అయితుందనమాట. ఈ వీడియో కూడా ఆల్మోస్ట్ తీసి 1 మంత్ దాటిపోయింది. ఇంకా మాన్యువల్ కార్బన్ క్లీనింగ్‌లో ఈజీఆర్ కూడా ఎంతలా బ్లాక్ అయిందో చూడండి. మానిఫోల్డ్ కూడా ఇంతకుముందు ఈ కార్ సెకండ్స్‌లో తీసుకున్నారనమాట అన్న. ఇంతకుముందు ఒకసారి బండి ఓవర్ హీట్ అవ్వడం వల్ల మానిఫోల్డ్ కూడా హీట్ అయిపోయింది. అండ్ ఈవెన్ లాస్ట్‌లో మేము అన్నీ చేసిన తర్వాత కొన్ని రోజులు తిరిగిన తర్వాత గ్యాస్కెట్ కూడా వదిలేసిందనుకోండి, అది వేరే విషయం. అండ్ ఇప్పుడు ఫిల్టర్స్ కూడా అన్నీ రీప్లేస్ చేస్తున్నాము. ఆయిల్ ఫిల్టర్, ఎయిర్ ఫిల్టర్, ఏసీ ఫిల్టర్ ఖచ్చితంగా ప్రతి జనరల్ సర్వీస్‌కి మార్చుకోవాలి. అండ్ తర్వాత 20,000 ఆర్ 30,000కి ఒకసారి ఫ్యూయల్ ఫిల్టర్ రీప్లేస్ చేసుకోవాలి. బెల్ట్స్ అన్నీ కూడా 1,00,000కి ఒకసారి చేంజ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకా ఈ హీటర్ ప్లగ్స్ కూడా మారుస్తున్నాము. అండ్ షాక్ అబ్జర్వర్ అసెంబ్లీస్ అయితే మారుస్తున్నాము. అవి కూడా జెన్యూన్ మారుతి స్పేర్సే తీసుకొచ్చినామనమాట. ఆఫ్టర్ మార్కెట్ మోన్రోయి దొరుకుతాయి గానీ, మారుతికి దానికి పెద్ద తేడా ఉండదు. చాలా మైనర్ డిఫరెన్సే ఉంటది. అండ్ క్యాలిపర్ పిన్స్ కూడా కొత్తవి రీప్లేస్ చేస్తున్నాం. అంటే మేజర్ సర్వీస్ గదా! ఒకేసారి అన్నీ మార్చేసి మంచిగా చేద్దామని చెప్పేసి సబ్ ఫ్రేమ్ దించేసి అన్ని వర్క్స్ చేస్తున్నాము. స్టీరింగ్ ర్యాక్ అసెంబ్లీ కూడా మారుస్తున్నాము. అండ్ లింక్ రాడ్స్, తర్వాత బ్యాలెన్స్ రాడ్ బుషెస్ కూడా మార్చేస్తున్నాము. వాటి కాస్ట్‌లు కూడా క్లియర్‌గా చూడొచ్చు. లోయర్ ఆర్మ్స్ కూడా మారుతి జెన్యూన్ స్పేర్సే రీప్లేస్ చేశాము. ఇంకా సబ్ ఫ్రేమ్ అంతా కూడా ఫిట్టింగ్స్ అన్నీ చేసేసుకొని ఎక్కిచ్చేస్తున్నారు. ఇంకా మాన్యువల్ కార్బన్ క్లీనింగ్ ఓన్లీ బేసిక్ చేస్తున్నామనమాట ఈ కార్‌కి. ఇంకా ఇంజిన్ ఆయిల్ వచ్చేసి వర్త్ వాళ్ళది 5W30 ఫుల్లీ సింథటిక్ ఇంజిన్ ఆయిల్ వాడుతున్నాము. కూలెంట్ కూడా వర్త్‌దే వాడుతున్నాము. ఆ తర్వాత గ్యాస్కెట్ ఇష్యూ వచ్చిందని చెప్పాను కదా! గ్యాస్కెట్ ఓపెన్ చేసిన తర్వాత ఆల్రెడీ వెహికల్ హీట్ అవ్వడం వల్ల గ్యాస్కెట్ లైట్‌గా వదిలేసిందనమాట. ఇంకా హెడ్ ఫౌండరీకి పంపించేసి ఫౌండరీ వరకు అయిపోగొట్టేసుకొని నీట్‌గా హెడ్ ఫిట్టింగ్ చేసి చెక్ చేసుకున్నాము. బ్లాక్ అయితే ఏం డ్యామేజ్ లేదు. పిస్టన్ కూడా ఏమీ మ డ్యామేజెస్ లేవనమాట. సో హెడ్ అసెంబ్లీ ఫిట్టింగ్ చేసేసి ట్రయల్ వెళ్ళి కంప్లీట్‌గా చెక్ చేసుకొని కార్ అయితే డెలివరీ ఇచ్చేసాము. అండ్ అన్న అయితే ఫుల్ సాటిస్ఫైడ్ అనమాట. మళ్ళీ మళ్ళీ కూడా నాకు ఫోన్‌లు చేస్తుంటారు. ఏదైనా కంప్లెయింట్ అనిపించినా